సార్ నమస్తే సార్. ఇక్కడ ఒక అమ్మాయి స్పృహతో పడిపోయింది సార్. ఎమర్జెన్సీ కేసు సార్. త్వరగా రండి సార్ ప్లీజ్. ఏమైంది? ఏమో అర్థం కావట్లేదు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడ? 5 వార్డులో నువ్వు సార్. నాతో రా. అలాగే సార్. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు, తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు, తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, ఇంకా అలాగే సేపట్లో సార్. మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే, రెడీ సార్. అమ్మా. ఈ టాబ్లెట్స్ తెప్పించి ఓకే. డైలీ 3 టైమ్స్ వాడండి. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ డాక్టర్. యూ. బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్, అదేటివ్వు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా. పద. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది. తను ఎవరు ఓకే. డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఓకే. ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. డ్రై సూర్య, నువ్వు తనతో ఉండు, మేము కింద వెయిట్ చేస్తాం. అలాగే ప్రియా, నువ్వు కూడా వచ్చేయ్. అరే, బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు. వర్ణకు స్పృహారాని అన్నీ అడుగుదాం. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటుందంటావా? ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా. రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం? ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో తీసుకో. ఇవిగోండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను, అక్కడ కాస్త లేట్ అయింది. సారీ. మీరు భలే చిలిపిగా ఆ! మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లే అండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.